వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం ఇప్పుడు భయం నీడలో ఉంది. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు మృత్యువులా పొంచి ఉన్న పెద్ద పులి. రామదుర్గం కొండలో సంచరిస్తున్న పెబ్బులి ధాటికి గిరిజన గ్రామాలు అల్లాడిపోతున్నాయి. అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారే తప్ప పులిని బంధించే దిశగా అడుగులు వేయడం లేదన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. పులి భయంతో వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దీనిపై గిరిజన సంఘాలు సమర శంఖం పూరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దేవీపట్నం మండలంలోని పూడిపల్లి, శరభవరం, ఇందుకూరుపేట, దేవరం ఈ ప్రాంతాల్లో ఇప్పుడు అడుగు పెట్టాలంటేనే గుండెలు జారిపోతున్నాయి. అటవీశాఖ అధికారులు జియో ట్రాకింగ్ ద్వారా పులి కదలికలను నిర్ధారించారు. ప్రస్తుతం ఈ బెబ్బులి రామదుర్గం కొండల పరిధిలో ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. మహారాష్ట్రలోని తాడోబా నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ క్రూర మృగం మాత్రం చిక్కకుండా అధికారులతో దోబూచులు ఆడుతూనే ఉంది. అయితే ఈ పులి సంచారం కేవలం భయానికే పరిమితం కాలేదు. ఇది వేల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇది జీడి మామిడి సీజన్. ఏడాది పొడవునా పస్తులున్న ఈ 2 నెలల్లో కష్టపడితే ఆదివాసీల ఇళ్లలో పొయ్యి వెలుగుతూ ఉంది. కానీ ఇప్పుడు తోటల్లోకి వెళ్ళాలంటేనే ప్రాణాలు అరచేతుల్లోని పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. దాదాపు ఈ ప్రాంతాలలో 6,000 మంది కూలీలు పులి భయంతో తోటలకు వెళ్ళలేక రోజువారీ వేతనం దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. మా ప్రాణాలు కాపాడండి లేదా మాకు ఆకలి చావు లేకుండా చూడండి అంటూ ఆ గిరిజన సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. మరోవైపు మూగజీవాల పరిస్థితి హృదయ విదారకరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు ఈ ప్రాంతంలో 2,000 పశువులు మేత లేక ఎముకల గుడిలా మారుతున్నాయి. వేసవి కాలం కావడంతో అడవిలో గడ్డి ఎండిపోవడంతో నీరు దొరకడం లేదు. దీంతో అడవిలోకి వీటిని తోలుదామని అనుకుంటే పులి ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి. ఇటు మేత లేక అటు పులి భయంతో పశువులు పెంపకందారులు దిక్కుచోతని స్థితిలో ఉన్నారు. ఈ గడ్డు పరిస్థితులపై గిరిజన సంఘాలు ప్రస్తుతం గరమెత్తుతున్నాయి. ప్రభుత్వం కేవలం పులిని పట్టుకుంటామని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప వారైతే మాత్రం క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టడం లేదంటూ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మండలంలోని కొత్త వీధి గ్రామం అయినటువంటి లోతుపాలెం శివారి గ్రామంలో ఈనుగొండ పక్కన ఒక రైతు పొలంలోన వీరపరాజు కొండబాబు అనే వారు వ్యవసాయ పొలంలోన దూడలు కట్టేసుకొని వ్యవసాయం జీవనం సాగిస్తున్నారు. ఈ వ్యవసాయంలో ఒక్కొక్క గేదె దూడ పాలు 3 లీటర్ల పాలు సుమారుగా ఇస్తున్నాయి. 3 దూడల్ని చంపేసింది పెద్ద పులి. 3 దూడల్ని, ఒక ఆవుని కూడా చంపేసి వెనకాల తుంటి భాగాన్న తినేసి అక్కడే ఆ పక్కన ఒక 1/2 కిలోమీటర్ పక్కన పడుకొని ఉంది. ఫారెస్ట్ వారు దాన్ని GPS ట్రాక్ ద్వారా గుర్తించినప్పటికీ కూడా దాన్ని ఎటువంటి వలలు తెచ్చి ఉన్నారు. కానీ పెద్ద పులిని మాత్రం ఏ విధమైన పట్టుకోలేకపోయారు. పెద్ద పులి మళ్ళీ పక్కన గ్రామం అయినటువంటి బూరుబంద గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ గేదెదూడల వలన ఆ రైతుకి ఒక్కొక్క గేదెదూడకి సుమారుగా పొద్దున్న 2 లీటర్లు, సాయంత్రం లీటర్ పాలు గేదెదూడలు జీవనం సాగిస్తున్నారు. ఆ రైతు మొత్తం జీవనోపాధి కోల్పోవడం జరిగింది. ప్లస్ ఆవును కూడా వెనకాల తుంటి భాగాన్న తినేసి ఆవును కూడా కోల్పోవడం జరిగింది. భయం కారణంగా పనులకు వెళ్ళలేకపోతున్న 6,000 మంది కూలీలకు ప్రభుత్వం తక్షణమే రోజువారీ వేతనాలు నష్టపరిహారంగా చెల్లించాలని, అలాగే మేత లేక ఇబ్బంది పడుతున్న 2,000 పశువులకు ప్రభుత్వం ఉచితంగా పశుగ్రాసం, దానా మరియు త్రాగునీరు పంపిణీ చేయాలని వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అటవీ శాఖ అధికారులు రాత్రింపగళ్ళు శ్రమించి పులిని త్వరితగతిన బంధించి సురక్షితంగా జూకి తరలించాలని వారైతే అక్కడ ఉన్న గిరిజన సంఘాల నాయకులు కోరుతూ ఉన్నారు. గిరిజనులకు అడవే ఆధారం కాబట్టి ప్రస్తుతం వారైతే అడవిలోకి వెళ్ళాలంటే భయపడాల్సిన దుస్థితి నెలకొని ఉంది. పులిని పట్టుకోవడంలో జరుగుతున్న జాప్యం వేలాది మంది కుటుంబాలను రోడ్డున పడవేస్తూ ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ గిరిజన ప్రాంతాలలోని ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాలని, లేని పక్షంలో బాధ్యతలతో కలిసి భారీ ఎత్తున ఉద్యమిస్తామని గిరిజన సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఓ పక్క ప్రభుత్వ అధికారులు త్వరితగతినే ఈ పులిని బంధించే చర్యలు చేపడుతున్నామని ప్రత్యేక టీంలు తెప్పించడం జరిగిందని, వారందరి సహాయంతో ఈ పులిని బంధించి జూకు తరలిస్తామని మరోపక్క అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఇటు గిరిజన ప్రాంతాలలోనే ఒక భయాందోళన అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు.
నమస్తే అండి. మనం 1½ మంత్ క్రితం పాపికొండ నేషనల్ పార్క్‌లో ఒక యంగ్ అడల్ట్ మేల్ టైగర్‌ని మనం రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక 5, 6 డేస్ ఆ టైగర్ మోస్ట్‌లీ నేషనల్ పార్క్ జ్యూరిస్డిక్షన్‌లోనే ఉంది. తర్వాత అది ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఇప్పుడు వరకు ఫిబ్రవరి 14 నుంచి ఈరోజు ఏప్రిల్ 2 వరకు మోర్ దెన్ 350 కిలోమీటర్ అది మొత్తం ల్యాండ్‌స్కేప్‌ని తిరిగిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా అది కాకినాడ జిల్లా కూడా వెళ్ళొచ్చింది. ఒక వారం క్రితం అది అంటే 1 వీక్ అది కాకినాడ జిల్లాలోనే ఉంది. అరౌండ్ 10థ్ మార్చ్ నుంచి 17థ్ మార్చ్ దాకా కాకినాడ జిల్లాలో ఉంది. తర్వాత మళ్ళీ పోలవరం డిస్ట్రిక్ట్ అంటే రంపచోడవరం డివిజన్, ఫారెస్ట్ డివిజన్ పరిధిలో వచ్చింది. అండ్ ఇప్పుడు 3, 4 డేస్ బ్యాక్ అది దేవీపట్నం మండల్‌కి ఎంటర్ అయింది. అండ్ దేవీపట్నం మండల్ నుంచి ఆల్మోస్ట్ పోలవరం ప్రాజెక్ట్ దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేసుకొని ఈరోజు పొద్దున మనకి 3 AM అప్డేట్ సెటిలైట్ కాలర్ వల్ల వచ్చిన అప్డేట్‌లో మనం చూసిన ప్రకారం ఏమంటే అది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బౌండరీని ఎంటర్ అయింది. అండ్ మళ్ళీ మనకి 9 AM, 11 AM అప్డేట్స్ చూస్తే అది మళ్ళీ తిరిగి వచ్చేసింది. అంటే ఈస్ట్ గోదావరికి ఇంకా ఫర్దర్‌గా వెళ్ళకుండా మళ్ళీ దేవీపట్నం మండలంలో అక్కడున్న ఫారెస్ట్ ఏరియాస్‌లోనే ఇప్పుడుంది. అండ్ మనకి మోర్ దెన్ 4 టీమ్స్ అక్కడ ఇప్పుడు ప్రెజెంట్‌లీ డిప్లాయ్ చేసాము. అండ్ కంటిన్యూస్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ జరుగుతుంది. ప్రధానంగా ఈ జీడి మామిడి తోటలు ప్రస్తుతం చేతికి అందిన సమయంలో ఆ జీడి మామిడి పిక్కలు వేరేందుకు ఆ పలాశయం తెచ్చుకునేందుకు అడవిలోకి వెళ్లాల్సిన పరిస్థితి కొండపోడి వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులందరూ కూడా ఆ అడవి సమీపంలోనే అంటే ఆ కొండ సమీపంలోనే వారి జీడి మామిడి తోటలో ఉండడంతో వారైతే ఈ పిక్కలు తెచ్చుకునేందుకు కుటుంబాల వారీగా అక్కడికి వెళ్ళి 2 నెలల పాటు అక్కడ మకాం ఉండి అయితే ఆ పిక్కల్ని ఏరుకొని వారైతే జీవితాంతం కూడా ఆ వచ్చిన డబ్బుతో అయితే జీవించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ పెద్ద పులి సంచారంతో ఈ గిరిజన గ్రామాల ప్రజలు అయితే భయాందోళన ఎదుర్కొంది. మొన్న అయితే మాత్రం ఈ పెద్ద పులి ఈ దేవీపట్నం మండలం సీతానగరం మండలం ప్రవేశించిందని మైదాన ప్రాంతాలకు వెళ్ళినట్టునే అధికారులు పట్టుకుంటారని ఇక్కడ గిరిజనులు ఊపిరి పీల్చుకున్న లోపే మళ్ళీ దాన్ని దిశ మార్చుకుని మళ్ళీ ప్రస్తుతం ఈ దేవీపట్నం మండల పరిధిలో గల ఆ రామగిరి కొండపై అయితే ఉందని చెప్తున్నారు. ఈ కొద్ది క్షణాల క్రితమే ఆ పులి ఆ ప్రాంతంలో సంచరించడం డ్రోన్ కెమెరాల ద్వారా అయితేనే మాత్రం ఫారెస్ట్ అధికారులు చూశారు. అయితే దాన్ని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్న పరిస్థితి. చూద్దాం ఇటు అధికారుల నిరీక్షణ ఫలిస్తుందో లేదో, ఈ పులిని బంధించి జూకు తరలిస్తారో లేదో వేచి చూడాల్సిన పరిస్థితే. కెమెరా పర్సన్ దుర్గప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం నియోజకవర్గం.